సార్ ఇప్పుడు ఎస్ఐఎఫ్‌లో మనం ఇన్వెస్ట్ చేయొచ్చా? మ్యూచువల్ ఫండ్‌తో కంపేర్ చేసుకున్నట్లయితే ఎస్ఐఎఫ్‌కి ఎంత వేరియేషన్ ఉంది రిటర్న్స్ పరంగా గాని, ఇన్వెస్ట్‌మెంట్ మాడ్యూల్‌లో గాని, రిస్క్ పరంగా గాని. సో, ఎస్ఐఎఫ్ అనేది ఇప్పుడు మనకి సేఫేనా ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికి? యాక్చువల్‌గా ఇప్పటికి కూడా కొత్తగా వచ్చింది సెబీ సెక్యూరిటైజేషన్ బోర్డ్ ఆఫ్ ఇండియా వాళ్ళు మనకి లాంచ్ చేసిన ప్రోడక్టే ఎస్ఐఎఫ్. స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్. ఇప్పుడు కూడా చాలా మందికి కన్ఫ్యూజన్‌గా ఉంది. అసలు ఎస్ఐఎఫ్ అంటే ఏంటి? ఎందుకు చేయాలి? మంచి ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు చూడండి, మామూలుగా ఫోన్ తెలుసు అందరికీ. ఒక మామూలు ఆర్డినరీ ఫోన్. దాని ఏంటంటే అవుట్ గోయింగ్, ఇన్‌కమింగ్ వస్తుంది అంతే. అందులో మనకి యాప్స్ గాని ఉండవు. ఇలాంటి యాప్స్ కీప్యాడ్ ఫోన్ అంటారు. నార్మల్ ఫోన్. అలాగే మీరు ఐఫోన్ చూస్తే ఒక హై ఎండ్ ఉంటుంది. తెలుసు, ఫీచర్స్ ఎక్కువ ఉంటాయి. కాస్ట్లీగా ఉంటుంది. సో, ఒక నార్మల్ ఫోను జస్ట్ ఆన్ గోయింగ్, అవుట్ గోయింగ్, ఇన్‌కమింగ్ ఫోన్ లాంటిది ఏదైతే ఉందో అది మ్యూచువల్ ఫండ్స్. ఇప్పుడు చూడండి, మినిమం మనకి మ్యూచువల్ ఫండ్స్‌లో 1,00,000 పెట్టొచ్చు, 10,000 పెట్టొచ్చు. అలాగే పేమెంట్స్ చేయాలంటే 50 లాక్స్ పెట్టాలి. ఈ మధ్యలో ఏమన్నా ఉందా అంటే అది ఎస్ఐఎఫ్. అది ఆండ్రాయిడ్ ఫోన్ లాంటిది. అది మనకి 10 lakhsతో మినిమం స్టార్ట్ అవుతుంది. సో, ఇలా 10 lakhsతో వచ్చిన ప్రోడక్టే ఎస్ఐఎఫ్. సో, ఈ ఎస్ఐఎఫ్ పెట్టేటప్పుడు వాళ్ళు 2 years బాగా కష్టపడి ఎలా డిజైన్ చేస్తే బాగుంటుంది అనే థాట్‌లోనే వచ్చింది మనకి ఎస్ఐఎఫ్. సో, మ్యూచువల్ ఫండ్స్‌లో ఉన్నది బెస్ట్ ఏంటంటే ఇక్కడ మనకి ఎక్స్‌పెన్స్ రేషియో చాలా తక్కువ ఉంటుంది. తక్కువ ఎక్స్‌పెన్స్ రేషియో ఉండేది మనకి మ్యూచువల్ ఫండ్స్. అలాగే పిఎంఎస్‌లో అడ్వాంటేజ్ ఏంటంటే ఫండ్ మేనేజర్‌కి కొంచెం ఫ్రీడమ్ ఉంటుందన్నమాట. చాయిస్ ఆఫ్ ఎలాంటి స్టాక్స్ తీసుకోవాలి, ఎంత ఇన్వెస్ట్ చేయొచ్చు, ఫ్రీడమ్ ఫండ్ మేనేజర్స్ ఉంటుంది. సో, ఈ రెండింటిని బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఒక మ్యూచువల్ ఫండ్స్‌లో నుంచి తీసుకొని బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ థింగ్ పిఎంఎస్‌లో తీసుకొని వచ్చింది ఎస్ఐఎఫ్. సో, ఎస్ఐఎఫ్‌లో మనకి చక్కగా ఎక్స్‌పెన్స్ రేషియో తక్కువ ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్ లాగానే 2.5% దాకా ఉండదు. ఇందులో 1.5 ఉంటుంది. అలాగే ఫండ్ మేనేజర్‌కి ఆప్షన్స్ ఇచ్చారు. మొత్తం ఎంతైతే అమౌంట్ పూల్ అవుతుందో అందులో కొంత అమౌంట్‌ని ఆయన ట్రేడింగ్ కూడా చేసుకోవచ్చు. అంటే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లాగా స్టాక్స్ కొనటం, సెల్ చేయటం, షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ కాల్స్‌ని అలా చేసుకోవచ్చు. సో, మనకి ఇప్పటిదాకా మ్యూచువల్ ఫండ్స్‌లో అట్లాంటి అడ్వాంటేజ్ లేదు. సో, ఇలా అడ్వాంటేజ్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే స్టాక్ మార్కెట్‌లో షార్ట్ కాల్‌లోనే బయటకు వచ్చేయచ్చు. ఒకవేళ మార్కెట్ బాగా పడిపోతుంది అనుకున్న టైంలో వెంటనే కూడా స్టాక్ ఫండ్ మేనేజర్ దాన్ని సేల్ చేసేసి లిక్విడ్ క్యాష్‌లోకి వెళ్ళిపోవచ్చు. సో, అట్లాంటి ఫీచర్ కూడా మనకి ఎస్ఐఎఫ్‌లో పెట్టారు. అయితే ఎస్ఐఎఫ్‌లో కూడా ఏంటంటే మనకి ఎలా అయితే మ్యూచువల్ ఫండ్స్‌లో మనకి ఈక్విటీ, హైబ్రిడ్, బాండ్ అట్లా కేటగిరీస్ ఉన్నాయో డెట్ అని, అట్లాగే మనకి ఎస్ఐఎఫ్‌లో కూడా కేటగిరీస్ ఉన్నాయి. ఈక్విటీ కేటగిరీ ఒకటి ఉంటుంది. అలాగే హైబ్రిడ్ కేటగిరీ ఒకటి ఉంటుంది. హైబ్రిడ్ అంటే మనకు అందరికీ తెలుసు, కాంబినేషన్ ఆఫ్ ఈక్విటీ అండ్ డెట్. అంటే కొంత గవర్నమెంట్ బాండ్స్, ఫిక్స్డ్ ఇన్కమ్, అలాగే స్టాక్స్ రెండు కంబైన్ చేసింది హైబ్రిడ్. సో, మనకి ఏంటంటే ఇట్లా ఎస్ఐఎఫ్‌లో కూడా ఆప్షన్ ఇచ్చారన్నమాట.